అందరికీ నమస్కారము. నా పేరు లక్ష్మి. మిస్ శాడిస్ట్ 116వ భాగము. రచయిత వేదస్విని గారు. నేను నీ మీద పడి మృగంలాగా దొర్లుతున్నానా? అలా ఎలా అనగలుగుతున్నావమ్ము? ఆ మాటలు ఒక్క క్షణం కూడా నీ వీర ఎంత బాధపడతాడో అని ఆలోచించలేదు కదా అని బాధపడుతూ ఆవేశపడుతూ ఉంటాడు వీరు. మనసుని మాత్రం తను అన్న మాటలకు వీర బాధని చూస్తుంటే ఆ క్షణం తన మీద తనకి అసహ్యం వేస్తూ ఉంటుంది. తన వీర కళ్ళల్లో కన్నీళ్లు చూసిన మనస్వినికి గుండెలో రక్తం చిమ్ముతూ ఉంటుంది. మనస్విని తన బాధని తనలోనే దాచుకొని మౌనంగా నిలబడి ఏడుస్తూ ఉంటుంది. వీర మనస్విని మీద కోప్పడుతూ అంతలోనే బాధపడుతూ ఉండగా వీర దృష్టి మనస్విని చెంప మీద పడుతుంది. మనస్విని చెంప మీద తన చేతివేళ్లు గుర్తులు చిన్నగా పెద్దవి పైన గాయమై రక్తం కారుతూ ఉంటుంది. వీర అంతవరకు పట్టుకున్న మనస్విని మోచేతిని వదిలి చెంప మీద చేయి పెడతాడు. వీర చూపు మనస్విని మోచేయి పైన కూడా పడుతుంది. వీర చాలా గట్టిగా మనస్విని చెయ్యి పట్టుకోవటంతో చెయ్యి మొత్తం కందిపోతుంది. చెయ్యి మొత్తం ఎర్రగా మారిపోతుంది. అయినా కూడా మనస్వినికి ఏ స్పర్శ లేకుండా లేదు. వీర చాలా ఎమోషనల్ అయ్యి గుండె పగిలేంత బాధలో కూడా మనస్వినిని తన గుండెలకు హత్తుకొని ఐఎమ్ సారీ అమ్ము. ఐఎమ్ రియలీ సారీ. కోపంలో కొట్టేశాను. ఐఎమ్ సారీ అని ఏడుస్తూ ఉంటాడు వీర. వీరి కన్నీళ్లు మనస్విని భుజాన్ని తడిపేస్తూ ఉంటాయి. అయినా కూడా మనస్వినిలో చలనం లేదు. మనస్విని మనసు ఎంత బాధపడుతుందో ఎవరూ అంచనా వేయలేరు. వీర ఒక్కొక్క మాట, తన బాధ, ఒక్కొక్క కన్నీటి చుక్క మనస్వినిని నిలువున దహించి వేస్తూ ఉంటాయి. ఆ క్షణం మనస్వినికి వీరాన్ని గట్టిగా హత్తుకొని తన మనసులో ఉన్న బాధని తగ్గించుకోవాలనిపిస్తుంది. కానీ ఇప్పుడు నేను బలహీన పడకూడదు. నేను చాలా స్ట్రాంగ్‌గా ఉండాలి అని అనుకోని తన చేతులు వీర వెన్ను నిమరాలని, ఓదార్చాలని అనుకున్నా కూడా మనస్విని తన చేతులను వేలాడదీసి సైలెంట్‌గా నిలబడిపోతుంది. వీర కొద్దిసేపు తర్వాత ఇలా కూర్చో అమ్ము. చాలా నొప్పిగా ఉంది కదా అంటూ బెడ్ పైన మనస్వినిని కూర్చోబెట్టి ఐస్ ప్యాక్ తీసుకొచ్చి చెయ్యి పైన, చెంప పైన ఐస్ ప్యాక్ పెడుతూ నొప్పి తొందరగానే తగ్గిపోతుందమ్ము. డాడీ చెప్తూనే ఉన్నారు కోపం కంట్రోల్‌లో పెట్టుకోమని. కానీ నాకు కోపం వస్తే కంట్రోల్‌లో ఉండను. నీకు తెలుసు కదమ్మూ! ఐయామ్ సారీ అమ్మో! అని అంటూ ఉంటాడు వీర్. మనస్విని తన మనసులో ఇన్ని మాటలు అన్నా కూడా వీర ప్రేమలో ఏ మార్పు కనిపించటం లేదు. తన ప్రేమని అవమానిస్తే నా మీద అసహ్యం వస్తుంది అనుకున్నాను. కానీ వీరకి నా మీద కోపం మాత్రమే తెప్పించగలను. అసహ్యం తెప్పించడం నా వల్ల కావచ్చు. ఇప్పుడు నేనేం చేయాలి? ఇంకా ఎంతగా బాధపెట్టాలి నా వీరాని అని అనుకోని మనస్సుని చాలా కోపంగా ఐస్ ప్యాక్‌ని విసిరికొట్టి అసలు ఏమనుకుంటున్నావు వీరా నువ్వు? నీ ఇష్టం వచ్చినట్టు నన్ను కొట్టి మళ్ళీ ప్రేమ చూపిస్తే నువ్వు నా మీద చెయ్యి చేసుకున్నది మర్చిపోతాననుకుంటున్నావా? ఇప్పుడు నీకు నా మీద ప్రేమ లేదు వీరా. అయినా ఒక్కరోజు నీ కోరిక తీర్చనంత మాత్రాన నీకు నన్ను కొట్టే అంత కోపం వస్తుందా? అని అంటూ తన మనసు చంపుకొని వీర ఎలా రియాక్ట్ అవుతాడో అని భయపడుతూ ఒక్కొక్క మాటను అతి కష్టం మీద కూడ పలుకుతూ ఇప్పుడు నువ్వు నీ కోరిక తీర్చకపోతే నన్ను కొట్టావు కదా! ఇలాగే వాళ్ళు విప్లవ్, అభయ్, భరత్ కూడా వాళ్ళ కోరిక తీర్చుకోవటం కోసం నన్ను చిత్రహింసలు పెట్టారు. ఇప్పుడు నీకు వాళ్ళకి తేడా ఏముంది? నువ్వు అలాంటి వాడివే. ఎంతైనా ఆ అభయ్, భరత్‌లు నీ వంశస్థులే కదా! ఎక్కడికి పోతాయి మీ బుద్ధులు? నువ్వు వాళ్ళ ఒక్కటేనని నిరూపించావు వీర. కాకపోతే వాళ్ళు ప్రేమ అనే పేరును వాడుకోలేదు. నువ్వు వాడుకుంటున్నావు. అంతే. కేవలం నన్ను పొందాలని కోరికతో మంచివాడిలాగా, గొప్పవాడిలా నటించి నన్ను పెళ్లి చేసుకున్నావు అని కళ్ళు మూసుకొని మాటలు మాట్లాడుతూ ఉంటుంది మనస్విని. వీర ఒక్కసారిగా రుద్రతాండవ చేస్తున్నట్లుగా ఉగ్ర నరసింహస్వామి అవతారమెత్తి కోపంతో ఊగిపోతూ, కోపంగా బెడ్ పై నుండి లేచి తప్పు చేశానమ్ము. చాలా పెద్ద తప్పు చేశాను. నిన్ను ఒకటి కొట్టి తప్పు చేశాను. ఇంకా ఫస్ట్ ఎయిడ్ చేయాలనుకోని ఇంకా తప్పు చేస్తున్నాను. నిన్ను కొట్టినందుకు బాధపడి ఇంకా తప్పు చేస్తున్నాను. అసలు నువ్వు మాట్లాడే మాటలకి ఒక్కటి కాదు నిన్ను కొట్టాల్సింది అని అంటూ మళ్ళీ మనస్విని మీదకి చెయ్యెత్తుతాడు వీర్. మనస్విని వీర కోపానికి భయపడి పానిక్ అవుతూ ఉంటుంది. మనస్విని శరీరం మొత్తం చెమటలు పట్టేస్తాయి. భయంతో కళ్ళు మూసుకుంటుంది. కానీ వీర్ తన కోపాన్ని కంట్రోల్ చేసుకొని మనస్వినికి పానిక్ అటాక్ వస్తున్నాయని ఎత్తిన చేతిని దింపేస్తాడు. వీర్ మళ్ళీ కొట్టకపోవటంతో కళ్ళు తెరిచి వీరాని బాధగా చూస్తూ ఉంటుంది మనస్విని. వీర్ మనస్వినికి మెడిసిన్ తీసుకొని వచ్చి వాటర్ బాటిల్ చెయ్యికి అందిస్తాడు. మనస్విని మెడిసిన్ వేసుకొని వాటర్ తాగుతూ ఉంటే మనస్వినికి భయంతో చేతులు వణుకుతూ నీళ్లు తాగలేకపోతుంది. వీరు తన మనసు చంపుకొని మనస్సుని పక్కన కూర్చొని నీళ్లు తాగించి డోంట్ పానిక్ అమ్ము. భయపడకు. నేనేమి గట్టిగా అరవను. నీ మీద కోపం తెచ్చుకోను అని అమ్ము వెన్ను నిమురుతూ ఉంటాడు. వీరు చాలా ఎమోషనల్ అవుతూ నీకు నిజంగా అనిపిస్తుందా అమ్ము? నేను నిన్ను కొట్టడానికి కారణం
నువ్వు నన్ను దూరం పెట్టావని కోపంతో కొట్టానని అనుకుంటున్నావా? నాకు ఆ మృగాలకి తేడా లేదని చెప్పావు. మృగాలకు ఆదా అది చివర చెప్పావు కదా! నువ్వు నన్ను ఎంతగా అవమానించావో అర్థమవుతుంది. ఒక భర్తనే కాదు, ఒక ప్రేమికుడుగానే కాదు, ఒక మనిషిగా కూడా నన్ను చాలా అవమానించావమ్ము. నీ కంటికి ఎలా కనిపిస్తున్నానమ్ము? కోరిక తీరకపోతే నువ్వు నన్ను దూరం పెడితే రాక్షసుడిలాగా ప్రవర్తిస్తున్నాననుకుంటున్నావా? తప్పు చేశానమ్ము నిన్ను కొట్టి. నిన్ను తాకి కనీసం కొట్టడానికి కూడా నిన్ను తాకాలనిపించటం లేదు నాకు. నీ ముఖం కూడా చూడాలనిపించట్లేదు. ఈ విరన్స్ చక్రవర్తిని బ్రతికుండగానే చంపేశావు నువ్వు. ఇప్పుడు కూడా నాకు నీ మీద ప్రేమ తగ్గలేదమ్ము. నువ్వెందుకు ఇదంతా చేస్తున్నావో నాకు తెలీదు. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో. నేను నువ్వు అన్న మాటలకి మాత్రం ఈ జన్మలో నిన్ను క్షమించలేను. కొంచెం సేపు రెస్ట్ తీసుకో అని రూమ్‌లో నుండి బయటికి వెళ్ళిపోతాడు వీరు. మనసుని ఏడుస్తూ నువ్వు కాదు వీరా, నిన్ను బాధ పెట్టినందుకు నన్ను నేను క్షమించుకోలేను. క్షమించమని కూడా ఎప్పటికి నిన్ను అడగను. ఈ మాటలన్నీ నిన్ను అనాల్సి వస్తుందని ముందే తెలిస్తే నాకు మాటలు రాకుండా చేయమని ఆ దేవుడిని అడిగేదాన్ని అని ఏడుస్తూ కింద కూలబడిపోతుంది. ఏడుస్తూ ఏడుస్తూ అలాగే ఎప్పటికో నిద్రలోకి జారుకుంటుంది మనస్విని. ఇక్కడ వీరు చాలా ఎమోషనల్ అయ్యి ఏడుస్తూ బార్ రూమ్‌లోకి వెళ్ళిపోతాడు. ఫుల్ బాటిల్ తీసుకొని తాగుతూ మనస్విని అన్న మాటలు గుర్తు చేసుకుంటూ కుమిలిపోతూ ఉంటాడు. అప్పుడే రాజేంద్ర వీర్ బార్ రూమ్‌లో ఉన్నాడని చూసి లోపలికి వెళ్తాడు. రాజేంద్రని చూసిన వీర చాలా ఎమోషనల్ అయ్యి రాజేంద్రని గట్టిగా హత్తుకొని ఏడుస్తూ ఉంటాడు. రాజేంద్ర చక్రవర్తి కంగారు పడుతూ "ఏమైంది వీర్? ఎందుకంత ఎమోషనల్ అవుతున్నావు?" అని అడుగుతాడు. వీర్ నా అమ్ము నన్ను ఎన్ని మాటలన్నదో తెలుసా డాడీ? అసలు నాతో మాట్లాడింది నా అమ్ముయే కాదు. నా అమ్ము ఎప్పటికలా మాట్లాడదు. తనని నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను. నాకు తెలుసు నేను తనని ఎంతగా ప్రేమిస్తున్నానో. తను నాకన్నా ఎక్కువగానే నన్ను ప్రేమిస్తుంది. కాకపోతే తను మాట్లాడిన మాటలు నా మనసుని చంపేశాయి డాడీ. అమ్ము నన్ను అన్ని మాటలనటానికి ఇంకా ఎంత నరకం అనుభవించి ఉంటుందో అని ఏడుస్తూనే ఉంటాడు వీరు. రాజేంద్ర చక్రవర్తి కూడా తన కొడుకు సిట్యుయేషన్‌ని చూసి బాధపడి కాలమే అన్నిటికి సమాధానం చెప్తుంది వీర్. "నువ్వు బాధపడకు. బీ పేషెన్స్. నువ్వు ఇలా ఎమోషనల్ అవ్వటం నేను చూడలేనురా" అని అంటూ "ఇప్పటికే ఎక్కువగా తాగేశావు" అంటూ రాజేంద్రని తన రూమ్‌లోకి తీసుకొని వెళ్తాడు. వీర్ మందు మత్తులో నిద్రపోతూ ఉంటాడు. రాజేంద్ర అమ్ము ఎందుకు ఇలా చేస్తుందో అర్థం కాక ఆలోచిస్తూ ఎప్పటికో నిద్రలోకి జారుకుంటాడు. తెల్లవారుజామున వీరకి ఒక కల వస్తుంది. ఆ కలలో మనస్విని వీరని వదిలి వీర్ దూరంగా వెళ్ళిపోయినట్లు రాగానే వీర ఒక్కసారిగా లేచి కూర్చొని చుట్టూ చూస్తాడు. రాజేంద్ర నిద్రపోతూ కనిపిస్తాడు. నేను రాత్రి డాడీ రూమ్‌లో పడుకున్నానా అని ఆలోచించుకొని నా వల్ల డాడీ ఎంత బాధపడ్డారు ఏంటో. అనవసరంగా ఆయన్ని ఇబ్బంది పెట్టాను అని అనుకోని అమ్ముని చూడాలి అని హడావుడిగా తన రూమ్‌లోకి వెళ్తాడు వీర్. ఇక్కడ మనస్విని అలాగే నేల మీద పడుకొని కనిపిస్తుంది. వీర కోపంలో అయితే నేను నిన్ను తాకను అన్నాడు కానీ తన అమ్ముని ఆ పరిస్థితిలో కూడా తాకకుండా మన వీర ఉంటాడా? వీర్ వెంటనే మనస్విని దగ్గరికి వెళ్ళి అమ్ము ఇక్కడ కింద ఎందుకు పడుకున్నావు? అసలే వెదర్ చాలా చల్లగా ఉంది అని అంటూ మనస్వినిని ఎత్తుకొని బెడ్ మీద పడుకోబెట్టాలనుకుంటాడు. కానీ మనస్విని శరీరం కాలిపోతూ ఉంటుంది. వీరు అమ్ముకి బాగా ఫీవర్ వచ్చింది అని కంగారు పడిపోతూ అనవసరంగా అమ్ముని కొట్టాను. అందుకే అమ్ముకి భయంతో జ్వరం వచ్చినట్టుంది అని మనస్వినిని బెడ్ మీద పడుకోబెట్టి అమ్ము, అమ్ము అని పిలుస్తూ ఉంటాడు. ఫీవర్ చాలా ఎక్కువగా ఉండటంతో అమ్మ స్పృహలో లేకుండా వీరా నాకు భయంగా ఉంది వీరా, నా దగ్గరే ఉండు, నన్ను వదిలేసి వెళ్ళకు వీరా అని జ్వరంతో మూలుగుతూ ఉంటుంది మనస్విని. నేను ఇక్కడే ఉన్నానమ్ము భయపడకు అని అంటూ ఫీవర్ చాలా ఎక్కువగా ఉంది. అమ్ము హెల్త్కి ఇంత ఫీవర్ మంచిది కాదు. ఫీవర్ వల్ల మళ్ళీ ఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అనవసరంగా నైట్ రూమ్లో నుండి బయటకు వెళ్ళాను అని అనుకొని వెంటనే మనస్వినిని లేపి కూర్చోబెట్టి టాబ్లెట్ వేసి కొన్ని వాటర్ అందిస్తాడు వీర్. తడి బట్ట తీసుకొని వచ్చి మనస్విని నుదుటిన కాళ్ళకి చేతులకి తడిబట్ట వేస్తూ ఫీవర్ చెక్ చేస్తూ ఉంటాడు వీర్. గంట వరకు ఫీవర్ కొంచెం నార్మల్ అవుతూ ఉంటుంది. దాంతో వీరు ఊపిరి పీల్చుకొని మనస్విని పక్కన కూర్చొని తల నిమురుతూ ఉంటాడు. మనస్విని చెంప వాచిపోయి కనిపిస్తుంది. వీర మనస్విని చెంపపైన చెయ్యి వేసి ప్రేమగా స్పృశిస్తూ ఎందుకమ్ము నాకు అంత కోపం తెప్పించావు అని బాధపడుతూ ఉంటాడు. ఇక్కడ మహాలక్ష్మి గారికి ఎందుకో మనసంతా ఆందోళనగా అనిపించి మనస్వినిని చూడాలి అని అనుకుంటుంది. మనస్వినికి కొంచెం ఫీవర్ తగ్గటంతో కళ్ళు తెరిచి చూస్తుంది. వీర తన పక్కనే కూర్చొని ఉండటం గమనించి ఇంత చేసినా కూడా వీరకి ఇంకా నా మీద ప్రేమ తగ్గటం లేదు అని అనుకొని మెల్లగా లేచి కూర్చుంటుంది మనస్విని. వీరు ఇప్పుడెలా ఉంది అమ్ము
అనవసరంగా నిన్నొక్కదాన్నే రూమ్లో వదిలేసి వెళ్ళాను. రాత్రంతా ఫీవర్తో ఎంత సఫర్ అయ్యావో ఏంటో అని అంటూ ఉంటాడు. మనస్విని నీకు నన్ను వదిలేసి వెళ్ళటం అలవాటే కదా వీరా. అయినా నన్ను తాకనని, నా మొహం చూడనని అన్నావు కదా. మళ్ళీ ఎందుకు ఇదంతా చేస్తున్నావు అని అంటుంది. వీర్ నువ్వు అన్న మాటలకి ఇంకా నాకు నీ మీద కోపంగానే ఉంది. కానీ అంతకన్నా ఎక్కువగా నీ మీద నాకు ప్రేమ ఉంది. నా అమ్ము బాగుండటమే నాకు ముఖ్యం. నా అమ్ము ఆరోగ్యమే నాకు ముఖ్యం. ఆ తర్వాత ఏదైనా, నా కోపమైనా, నా అవమానమైనా, నా బాధైనా అని అంటాడు వీర్. అప్పుడే రాజేంద్ర చక్రవర్తి కూడా నైట్ సరిగ్గా నిద్ర లేకపోవటంతో లేటుగా నిద్రలో నుండి లేచి వీర కోసం చూస్తూ ఉంటాడు. వీర కనిపించకపోయేసరికి తన రూమ్‌లో ఉన్నాడేమో అని వీర్ రూమ్ దగ్గరికి వెళ్తాడు. మళ్ళీ అంతలోనే రాజేంద్ర చక్రవర్తి ఇప్పుడు నేను వెళ్ళటం కరెక్ట్ కాదు. వాళ్ళిద్దరికీ కొంచెం సేపు ప్రైవసీ కల్పిద్దాం. వాళ్ళ ప్రాబ్లమ్ వాళ్ళు సాల్వ్ చేసుకుంటారు అని అనుకోని తన రూమ్‌లోకి వెళ్ళిపోతాడు. వీర ఫ్రెష్ అవ్వటానికి వాష్‌రూమ్‌లోకి వెళ్తాడు. మనస్‌ని వీరు ఏం చేసినా, ఎన్ని మాటలు అన్నా కూడా నన్ను ఒక్క మాట కూడా అనటం లేదు. ఇక నన్ను ఇంట్లో నుండి ఎలా పంపించి వేస్తాడు వీర? ఇప్పుడు నేనేం చేయాలి నేను అని ఆలోచిస్తూ ఉంటుంది మనస్విని. వీరు ఫ్రెష్ అయ్యి రాగానే మనస్విని కూడా ఫ్రెష్ అవుదామని బెడ్ పై నుండి కాలు కింద పెట్టి వాష్‌రూమ్‌లోకి వెళ్తూ ఉంటుంది. కానీ మనస్వినికి తల అంతా భారంగా అనిపించి అడుగు ముందుకి పడటం లేదు. సడన్‌గా నీరసంతో కింద పడుతూ సపోర్ట్‌గా గోడను పట్టుకుంటుంది. అది చూసి వీరు ఏమైందమ్మో జాగ్రత్త అనుకుంటూ మనస్విని దగ్గరకు వస్తాడు. మనస్విని ఏం కాలేదు, ఏం కాలేదు అని అంటూ వాష్‌రూమ్‌లోకి వెళుతూ ఉంటే వీర మనస్విని భుజాల చుట్టూ చెయ్యి వేసి వాష్‌రూమ్‌లోకి తీసుకొని వెళ్తాడు. నాకేం కాలేదు. నీ హెల్ప్ నాకేం అవసరం లేదు అని అంటుంది మనస్విని. వీరు కోపంగా నీ పిచ్చి పిచ్చి వేషాలు నా దగ్గర కాదు అని అంటూ బ్రష్ తీసి మనస్వినికి ఇస్తాడు. మనస్విని బ్రష్ చేసుకుంటూ తర్వాత మనస్విని చిరుకోపంగా నువ్వు బయటకు వెళ్తే నేను స్నానం చేస్తాను అంటుంది. వీరు కూడా కోపంగా మనస్విని చూస్తూ ఇప్పుడు నీ హెల్త్ నీకు సహకరించటం లేదు. నేను నీకు స్నానం చేయిస్తాను అని అంటూ మనస్విని చీర కొంగు పిన్ తీస్తాడు. మనస్విని సిగ్గుపడుతూ కంగారు పడుతూ తన చీర కొంగును గట్టిగా పట్టుకుంటుంది. వీరు అదేమీ పట్టించుకోకుండా నేనేమి నిన్ను కోరికతో చూడాలనుకోవటం లేదు, తాకాలనుకోవటం లేదు. నా అమ్ము నేను ఉండగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు అని అంటూ మనస్విని బ్లౌజ్ థ్రెడ్ లాగేసి చీర కొంగుని తీస్తూ ఉంటే మనస్విని సిగ్గుపడుతూ, ఇబ్బంది పడుతూ ప్లీజ్ వీరా నేను స్నానం చేస్తాను. నేను బాగానే ఉన్నాను అని అంటుంది. వీరు షవర్ ఆన్ చేసి సరే నువ్వు అంతలా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. నేను అటువైపు తిరుగుతాను. నువ్వు స్నానం చేసేయ్. ఇంతకంటే ఎక్కువగా ఎక్స్‌పెక్ట్ చేయకు. నేను మాత్రం బయటకి వెళ్ళను అని అంటాడు వీర్. మనస్సుని తల కొట్టుకొని సరే నేను చేస్తాను నువ్వు అటు